ర్యాపిడ్ ఫైట్. ఓ ఓకే, ర్యాపిడ్ ఫైట్. ఫైట్ రెడీ. హ్యాంపర్ ఉందా? మా చాక్లెట్ మాకు ఇస్తారా? మా చాక్లెట్ మాకు ఇస్తారా? హాఫ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తా. ఓకే, నవదీప్ గారు, వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ ఎ పర్ఫెక్ట్ డేట్? పర్ఫెక్ట్ June డేట్. 7th. కరెక్ట్, June 7th. ఓకే, ఆఫ్టర్ మూవీ సక్సెస్ అయిన తర్వాత డేట్ కి వెళ్తే మీ పర్ఫెక్ట్ డేట్? నాదేం లేదండి, నాది రోజంతా అలా కొండల్లో నడుచుకుంటూ సాయంత్రానికి ఒక కొండ పైన ఒక మంచి కాటేజ్ లో గుడ్ వెదర్ లో చిల్ అవ్వడం అనేది నా పర్ఫెక్ట్ డేట్. నైస్. సగం మంది రావట్లేదు, అందుకే ఏంటి అంత కొండలు ఎక్కుతానంటాడు ఏంటి వీడియో అంటే బాబు అని. ఓకే, వాట్ అట్రాక్ట్స్ యూ టు సమ్వన్? హ్యూమర్, సరదా. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ అ డే? టైమ్ ఆఫ్ ఎ డే మార్నింగ్. ఓకే, ఎర్లీ బర్డా? సన్ రైజ్ సన్సెట్ రెండు, ఓకే. పర్టికులర్ గా దోస్ మూమెంట్స్. ఓకే, వాట్స్ యువర్ లవ్ లాంగ్వేజ్? లవ్ లాంగ్వేజ్ కామెడీ. మెల్లగా మెల్లగా పంకురీలమ్మ. లవ్ లాంగ్వేజ్ ఏంటి? కామెడీయా? లవ్ లాంగ్వేజ్ ఏంటి, కామెడీనా? లవ్ లాంగ్వేజ్ కామెడీ కాదు, లవ్ లాంగ్వేజ్ అనిపించింది చెప్పండి. స్పెండింగ్ టైమ్ ఇన్ ద అవుట్డోర్స్. లవ్ లాంగ్వేజ్ అంటే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని ఏంటిది? అంతే. లవ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హౌ డూ యూ అంటే పుట్ యువర్ లవ్ అక్రాస్ ఇన్ త్రూ ద పర్సన్. ఓకే, మాటల్లోనా, బిహేవియర్లోనా, ఇంకోటి చేష్టలో, వాళ్ళని వాళ్ళ మూడు బట్టి వాళ్ళకి ఏం అవసరమో ఎగ్జాక్ట్గా ఆ టైంలో వాళ్ళు అడక్క ముందే ఇచ్చేయడం. అది దాహం వేస్తుందేమో అని వాళ్ళకి అనిపించే ముందే జ్యూస్ ఇచ్చేయడం, వాటర్, అలాంటివి. అంటే జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అరే ఏంటి నవ్వుతారు? లుంబిని చాలా క్లియర్. ఫ్యాంటసీ. లుంబి ఫ్యాంటసీ. ఓకే, లుంబిని సాక్షిగా. ఓకే, సేమ్ మీకు కూడా. బిఫోర్ దట్, వాట్స్ ద మోస్ట్ రొమాంటిక్ జెస్చర్ దట్ యు హావ్ ఎవర్ డన్? Just being there for before they knew they needed me. Okay. The anticipation జరగక ముందే అక్కడ చేస్తే వాళ్ళు ఇట్లా చూసి ఇట్లా అనుకోండి. Navdeep's definition of love. Definition for love. Definition for love. మీరు ఆలోపు ఆలోచించేస్తున్నారా? లేదండి. లేదా? సేమ్ క్వశ్చన్స్. డిఫైన్ లవ్. Define love. ఏంటి డిఫైన్ చేయలేదా ఎప్పుడు? అంటే ఎలా చేయాలని రోజు రోజుకి డెఫినేషన్ మారుతుంది కదా, ఈ రోజు ఏముందా అని అదే చెప్పు. అదే ఆలోచన. డిఫైన్ లవ్. ప్రేమంటే నాకు దాహానికి ముందే చూసి ఇచ్చావు, ఆకలికి ముందే పండిచ్చావు, ఊరుగొట్టక ముందే కొండెక్కిచ్చావు. అదే నా డెఫినేషన్. ప్రేమలో ఉన్నోడికి ప్రేమ డిఫైన్ చేసే అవసరం ఉండదు. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. వావ్. ఓకే, మీకు కూడా వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ అ పర్ఫెక్ట్ డేట్? ఐడియా ఆఫ్ అ పర్ఫెక్ట్ డేట్. ఓ పర్ఫెక్ట్ డేట్. సైలెన్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. ఓకే, సైలెంట్ అయిపోతే ఐడ్ లైక్ టు. మీరు మాటికి లుంబిని పార్క్ ఎందుకు వెళ్తారు? మీ పేరు అదే కదా, మీరు ఎందుకు బెంగళూరు వెళ్ళారు? నేను వెళ్ళకూడదా లుంబిని పార్క్? ఇది మరి బాగుంది రోడ్స్. సరే, వాట్ అట్రాక్ట్స్ యూ టు సంవన్? సైలెన్స్. అగైన్ సైలెన్స్. దేంటి నా ఇష్టాలు మీరు దబాయిస్తారండి. సరే, బాగుంది. Rapid fire అమ్మాయి, వాట్స్ యువర్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ అ డే? ఎర్లీ మార్నింగ్. ఓకే, వాట్స్ యువర్ లవ్ లాంగ్వేజ్? Oh wow. So what I do when I grow more love towards somebody is pinpoint faults. So I hate them to be faulty. Okay. అది అవతల వాళ్ళకి ఎంత ఇరిటేషన్ వస్తుందంటే బికాజ్ యూ డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా ఇది చూడు అది చూడు చెక్ అంటుంటానే. So relatable. అది నా ప్రేమ. So relatable. What's the most romantic gesture that you have ever done? Most romantic gesture that I have ever done. I think I bought a saree to my mom. Wow, nice. Okay. Me definition of love ఏంటి? ప్రేమను డిఫైన్ చేయమని అడుగుతున్న లుంబిని పార్క్ ఓనర్. ప్రేమ ఇది చెప్తే ఎలా ఉంటుంది అంటేనండి, నా డెఫినేషన్ నేను చెప్పచ్చు. వాట్ ఐ ఫీల్ ఇస్ అదే అడిగారు అనుకోండి, వాట్ యూ హౌ యూ వాంట్ టు డిఫైన్. బట్ it's a really wide canvas. Love is, you know what I mean.
నో టూ పీపుల్ థింక్ అబౌట్ లవ్ ఇన్ ద సేమ్ వే. ఇట్స్ లైక్ ఎ ఫింగర్ ప్రింట్. ఎవరికి వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ సినిమా నేను రాసిన కథకి మూలం, ఆన్ వాట్ బేసిస్ దట్ ఐ రోట్ ది స్టోరీ ఈజ్, నాకు నచ్చినట్టు నిన్ను ఉండమంటం కాదు, నాకు నచ్చకపోయినా నిన్ను నీలా ఉండనివ్వటమే ప్రేమ. అద్భుత. థ్యాంక్ యూ. సో ఫైనలీ లవ్ మౌలి June 7th థియేటర్స్ లోకి వస్తుంది. ఓ కరెక్ట్, yes. ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇవ్వడం ఏంటది? ప్రేమ కాదండి, డెఫినేషన్ చాలా ప్రేమని ఇవ్వడం. ఓకే, ప్రేమని ఇవ్వడమే ప్రేమకు అర్థం అంటారా? yes. డిఫైన్ లవ్ అంటే లుంబిని గారు చెప్పింది ఏంటంటే ప్రేమకి డెఫినేషన్ ఇవ్వడం. సో ఇవ్వండి. మీరేమి ఇచ్చి పడేస్తున్నారు ఇప్పుడు ఫైనలీ June 7th? June 7th మేము చాలా ఇస్తామండి. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత ఇచ్చి పడేస్తాం. మీరు చెప్తారా? అంతే, తీసుకున్నంత సేమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and all the very best. Thank you, Lumbini. I like your name. Next time I go to Lumbini Park, మిమ్మల్ని తలుచుకుంటా. Okay, thank you. Yeah.